హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు అయితే మేము ఎగ్ కర్రీ చేసుకుంటున్నాము. అదే బ్లాగ్ చేస్తున్నాను నేను. సో లంచ్ టైం అనమాట. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చిని. బట్ ఎందుకో ఈరోజు దంచుకోవాలని ఇంట్రెస్ట్ వచ్చింది, అందుకని దంచుతున్నాము. ఈ బ్లాగ్ కానీ మా అమ్మ చూస్తే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుందండి. ఎందుకంటే మేము ఇంటికి వెళ్ళినప్పుడు ఈ ఓలిగలు, కుడాలు అంటాం మా అనంతపూర్ సైడు. సో వేరే ఏరియాస్లో అయితే బొబ్బర్లు ఇలా అంటారు, భక్షాలు ఇలా అంటారు. సో వాటికి మిక్సీ వేస్తే ఆ పూర్ణం బాగుండదు అని రుబ్బమని ఎంత ఫోర్స్ చేస్తుంది. మేమైతే ఇంకా బలవంతంగా రుబ్బిస్తామన్నమాట దాన్ని. అందుకనే చెప్తున్నా, ఇది ఇలా దంచుకొని తింటే మా అమ్మకి చాలా ఇష్టం అనమాట. సో ఇదైతే ఇంకా పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి వేసేసి మనం కచ్చపచ్చగా దంచుకుంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు. సో అందుకనే మేము ఈరోజు ఇది చేసుకుంటున్నాం ఇలా. అండ్ ఒక పక్క అది చేస్తుంటే ఇంకొక పక్క ఇక్కడ అన్నం అయితే ఉడుకుతుంది అనమాట. ఎస్, దీన్నైతే మనం ఇలా స్పూన్తో ఇలా అనుకుంటూ దంచితే కొంచెం త్వరగా మెత్తబడుతుంది. ఎంతమంది పచ్చిమిర్చి పిల్లలు ఉన్న వాళ్ళు మెయిన్గా నేను అడుగుతున్నాను. సో ఎంతమంది ఇట్లా పచ్చిమిర్చి కానీ వెల్లుల్లి కానీ ఇలా పేస్ట్ చేయాలి, లేకపోతే మిక్సీలో వేసిన తర్వాత ఇలా చేయి పెట్టి తిప్పాలంటే భయపడతారు. నేనైతే అస్సలు డేర్ చేయనండి. ఎందుకంటే మనం ఆ స్పైస్ ఉంటుంది కదా, మన చెయ్యి మండడం కాదని మనం నెక్స్ట్ పిల్లలకి ఫుడ్ పెట్టాలన్నా, పొరపాటున స్నానం చేయించినా ఆ మంట వాళ్ళకి వస్తుంది. అందుకనే నేనైతే అసలు ఎప్పుడు పచ్చిమిర్చిని మాత్రం ఇట్లా చేతితో టచ్ చేయను. ఆల్వేస్ ఐ యూస్ స్పూన్ అనమాట పిల్లల కోసం మెయిన్గా. సో ఇక్కడైతే మంచిగా అది పేస్ట్ అయిపోయింది. ఎక్కువ పేస్ట్ చేసుకోకూడదు, కొంచెం కచ్చాపచ్చా ఉంటే తినేటప్పుడు బాగా అనిపిస్తుంది. సో మనం దంచుకున్నదంతా ఇట్లా ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం అనుకోండి, వేసేటప్పుడు డైరెక్ట్గా వేసేయచ్చు అనమాట. సో ఇదైతే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. గ్యాస్ ఆన్ చేసుకొని బాండ్లీ పెట్టి మనకి ఎంత ఆయిల్ కావాలనుకుంటే అంత ఆయిల్ వేసేసుకోవడమే. మేమైతే రోజు కొన్ని ఎక్కువ ఎగ్స్ వేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేసుకున్నాం. అండ్ పోపు దినుసులు అండ్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు అందులో వేసేసేయాలి. అండ్ ఆల్సో కొంచెం సాల్ట్, కొంచెం కాదు నేనైతే కర్రీకి తగ్గట్టు ఎంత సాల్ట్ అయితే యూస్ చేయాలో అంత వేసేస్తాను ఆనియన్స్ వేసినప్పుడే. సో దట్ ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట. అఫ్ కోర్స్ ఇది అందరికీ తెలిసిన టిప్పే, అందరూ యూజ్ చేస్తున్న టిప్పే డైలీ లైఫ్లో. అండ్ దాని తర్వాత మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ప్లస్ పచ్చిమిర్చి పేస్ట్ని మనం ఆయిల్ వేసిన తర్వాత వేసామనుకోండి, ఆయిల్లో ఈ ఆనియన్స్ ఈ పేస్ట్ మొత్తం బాగా ఫ్రై అయితే మనకు పచ్చివాసన పోతుంది. దాని తర్వాత మనం పసుపు వేసేసి కాసేపు అంతా బాగా మిక్స్ చేస్తే అది బాగా కలుస్తుంది. దాని తర్వాత ఇంకా మనం ఎగ్స్ వేసేసుకోవడమే. ఇక్కడ అన్నం కూడా ఆల్మోస్ట్ అవుతుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే ఇంకా ఎగ్స్ అన్నీ అందులో వేసేసుకోవడమే. సో అన్ని పగలగొట్టుకొని అందులో వేసేసుకొని జస్ట్ ఒక 2 minutes మనం ఇట్లా ప్లేట్ పెట్టామనుకోండి బాగుంటుంది. దాని తర్వాత మనం కొంచెం హై ఫ్లేమ్లో బాగా గరిటె పెట్టి తిప్పేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఒక చేతిలో ఫోన్ పట్టుకొని ఒక చేతిలో తిప్పుతున్నాను, అందుకనే సరిగ్గా తిప్పలేకపోతున్నాను. సో మీకు చూపించేసిన తర్వాత ఫోన్ పక్కన పెట్టి మంచిగా గరిటెతో నీట్గా కలిపేసాను. సో అలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిన కర్రీకి ఫైనల్ గార్నిషింగ్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చల్లడమే. అంతే, ద సింపుల్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. సో ఇంకా మేము దీన్ని వెంటనే తినేయకుండా, ఇదనే కాదు ఏ కర్రీ కూడా మనం వెంటనే తినకూడదు. జస్ట్ అట్లా ప్లేట్ పెట్టేసి కొద్దిసేపు ఒక మినిమం ఒక 10 minutes 15 minutes వదిలేస్తే ఆ కర్రీ బాగా సెట్ అవుతుంది అనమాట. సో తినడానికి కూడా బాగుంటుంది. ఫుల్ ఆకలి వేసేస్తుంది మాకు, కర్రీ చూస్తుంటే ఇంకా ఆకలి ఎక్కువ వేస్తుంది అనమాట. ఇంకేమాత్రం లేట్ చేయకుండా తినేద్దామనేసి. సో రైస్ కూడా రెడీగా ఉంది కాబట్టి ఇంకా రైస్ విత్ ఎగ్ కర్రీ తింటున్నాము. సో నాకు జనరల్గా ఎగ్ కర్రీ సపరేట్గా, రైస్ సపరేట్గా ఆనియన్ లెమన్ వేసుకొని తినడం ఇష్టము. కానీ మా హస్బెండ్ మాత్రం ఫ్రైడ్ రైస్ లాగా కలిపితే ఇష్టం. సో నేను ఇలా సపరేట్గా పెట్టుకుంటున్నాను. మా హస్బెండ్కి ఫ్రైడ్ రైస్ లాగా కలిపిచ్చేసాను అనమాట. దట్స్ ఆల్ ఫర్ ద వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ నచ్చితే ఒక లైక్, షేర్, కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.